ఎవరా నువ్వు? నీకు అనవసరం. నాకు ఆ పిల్లలు కావాలి, వాళ్ళనిటి పంపు. ఎవరవయ్యా నువ్వు? ఏంటి నేరుగా ఇంట్లోకి చొరబడ్డావు? పో బయటికి. పోను. ఆ పిల్లల్ని తీసుకునే పోతాను. ఏం మాట్లాడుతున్నావయ్యా? పోతావా పోలీసులకు ఫోన్ చేయమంటావా? పోలీసులకు ఫోన్ చేస్తావా? ఈ ఘోరాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఏంట్రా నువ్వు? రండి, రండి. నువ్వు తప్పు చేస్తున్నావు. నా శక్తి ఏంటో నీకు తెలీదు. నా దారికి అడ్డు రాకో, తప్పుకో. నీలాంటి వాళ్ళని నేనెంతో మందిని చూశాను. నీ బెదిరింపులకు నేను భయపడను. ఆ పిల్లల్ని తీసుకెళ్లకుండా నన్నెవ్వరూ ఆపలేరు. నేనున్నంత వరకు వాళ్ళ మీద నీ చూపు కూడా పడనివ్వను. వెళ్ళు. పిల్లలు, మీకేం కాదు, భయపడకండి. నా ఆశయానికి అడ్డొచ్చావు కదా, వదలా, నిన్ను వదలా. వస్తా, నీ అంతు చూడ్డానికి మళ్ళీ వస్తా. వినాశనం సృష్టిస్తా. ఈ ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేస్తా.
పెళ్లి పనులు మొదలవ్వగానే సార్కి మళ్ళీ ప్రమాదం ఎదురైంది. అంటే ఈ పెళ్ళే ప్రమాదం. ఏం చేయాలి? దీన్ని ఎలా ఆపాలి? ఈ సమస్యకి ఏ పరిష్కారం లేదా? అయ్యో, సార్కి ఏమైనా అయితే ఏంటి పరిస్థితి? శుభవాని పెళ్లి పనులు మొదలు పెడితే ఇలా జరిగిందేంటి? అతనెవరో పిల్లల కోసం రావడం ఏంటి? అడ్డుకున్నందుకు సూర్య మీద పక్కపట్టడం ఏంటి? అన్నట్లుగానే సూర్యకేదైనా ప్రమాదం కలిగించే ప్రయత్నం చేస్తాడా? దీనికి ఏదో ఒక పరిహారం చేయించాలి. నా కొడుకు క్షేమంగా ఉండాలి. రిలాక్స్, భయపడకండి, మీకు నేనున్నాను. జోగమ్మా, థాంక్ గాడ్, కొంచెంలో తప్పిపోయింది. లేదంటే ఇటు నుంచి ఇటే మనం పైకి పోయేవాళ్ళం కదా. ఆ జోగం ఏదో మాయ చేసినట్టుంది. పదండి పదండి, వెళ్ళిపోదాం. జోగమ్మా, అమ్మా అమ్మా, ఏం కాలేదు కదమ్మా? ఎంత ప్రమాదం తప్పింది చూసుకోవాలి కదమ్మా. అమ్మ అన్ని చూస్తూనే ఉంది, పాపపుణ్యాలను బేరీజు వేస్తూనే ఉంది. ఎవరి కర్మ ఫలితాలను వాళ్ళకి ఖచ్చితంగా ఇస్తుంది. నువ్వేం మాట్లాడినా అందులో లోతైన అర్థం వేరే ఉంటుంది. కానీ అదేంటో మాత్రం అర్థం కాదు. కొత్త జీవితం వైపు అడుగులు వేయబోతున్నావు, కానీ నీ మనసు లోతుల్లో ఇంకా ఏదో అలజడి. ఎందుకు? నా కలవరం అర్థమైన మీకు ఆ కలవరానికి కారణం తెలీదమ్మా? మనసులో అనుమానం వెంటాడుతుంటే ఏ అడుగు వేసినా ప్రమాదంలాగే కనిపిస్తుంది. కళ్ళ ముందు కదలాడే పరిస్థితులన్నీ ప్రమాదాన్నే సూచిస్తుంటే మనసులో ఆందోళన లేకుండా ఎలా ఉంటుంది జోగమ్మ? జరిగేదేదైనా నా మంచికైనా ముందడుగు వేయమన్నారు, కానీ నా భయం నన్ను వెనక్కి నెడుతూనే ఉంది. రేపు పెళ్లి జరిగాక ఆయనకి ఏదైనా జరగడానికి జరిగితే? నీ మనసు శాంతి పొందాలంటే నీ కల్లోలం దూరం అవ్వాలి. మనిషికి వచ్చే ప్రతి సమస్య కర్మ ఫలితంగానే వస్తుంది. ఆ కర్మ తీరాలి అంటే ధర్మ మార్గంలో నడిచే జ్ఞానం అవసరం. ఆ జ్ఞానాన్ని ఇవ్వగలిగింది ఒక్క గురువు మాత్రమే.
గురువా? ఎవరమ్మా? చెప్పొచ్చు కదమ్మా, ఎవరు? ఆధ్యాత్మిక మార్గం వైపు నన్ను నడిపించిన మా గురువులు సిద్ధపురుషులున్నారు. నువ్వాయన్ని కలువు. నీకు మార్గనిర్దేశం ఆయనే చేస్తారు. నీ సమస్యకి పరిష్కారం సూచిస్తారు. ఆయన ఎక్కడుంటారు జోగమ్మా? అమ్మా, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఎందుకు ఏమిటి అని ఏం అడక్కున్నానా? నాతో పడరా. అది కాదమ్మా. సూర్య, నిన్నటి నుంచి నా మనసు ఏం బాగోలేదు. శుభమాని పెళ్లి పనులు మొదలు పెడితే ఆ మాయల మనిషి ఎవరో వచ్చి ఇంట్లో అంత గొడవ జరగడం నాకెందుకు అపశకునంగా అనిపిస్తోంది. అమ్మా, అలా ప్రతిదీ మనసుకు తీసుకుంటే ఎలా చెప్పు? ఏమోరా, నా భయం నాకుంటుంది కదా. అందుకే ఉదయాన్నే గుడికెళ్ళినప్పుడు పూజారి గారితో ఆ విషయం చెప్తే ఆయన ఈ గురువుగారి గురించి చెప్పారు. ఆయన చాలా మహిమగల గురువుగారంట. ఏ సమస్యకైనా పరిష్కారాలు పరిహారాలు చెప్తారంట. అందుకే ఈ గురువుగారి దగ్గరికి తీసుకొచ్చాను. అమ్మా, దేవుళ్ళని నమ్మడం వరకు ఓకే గాని మళ్ళీ గురువులు జాతకాలు చెప్పేవాళ్ళు అవసరమా? సూర్య, అలా అనకు నాన్నా. ఎవరిలో ఏ మహిమ ఉంటుందో ఎవరికి తెలుసు. దయచేసి నా కోసం రా నాన్నా, రా. అహం బ్రహ్మస్మి. జరగండి, రా నాన్నా. సూర్య, దండం పెట్టుకో. కాలః సర్వం విరూపయతి. కాలం అన్నిటినీ సరిచేస్తుంది. గురువుగారు, నేనొక సమస్యకి పరిష్కారం కోసం మీ దగ్గరకు వచ్చాను. అదేంటంటే అహం బ్రహ్మస్మి. నువ్వు పరిహారం అనుకుంటున్నది అర్థం కాని ప్రశ్నగా మారిన ఓ సమస్యకే పరిష్కారం అవుతుంది. మీరేమంటున్నారో నాకు అర్థం కాలేదు గురువుగారు. అర్థం అవడానికి అసలు విషయం అంతు చిక్కాలి కదా. అందుకే కొన్నిసార్లు నిజంలా కనిపిస్తున్న అబద్ధాన్నే నమ్మాల్సి వస్తుంది. అబద్ధం అనుకునే నిజాన్ని నిజం చెయ్యాల్సి వస్తుంది. అయినా కారణం లేకుండా ఏ బంధం ముడిపడదు. గమ్యం లేనిదే ఏ ప్రయాణం మొదలు కాదు. కంగారు పడకు. శుభకార్యం తలపెట్టావు కదా. కొన్ని దృష్టి దోషాలు ఏ నీటి ప్రవాహంలోనూ వదిలేయండి. దిష్టి దోషం పోతుంది. అలాగే గురువుగారు.
సూర్య పద. ఇచ్చిన మాటకు కట్టుబడి నిన్ను నువ్వు కష్టాల పాలు చేసుకుంటున్నావా? నాలో నేను దేవుణ్ణి తెలుసుకున్నాను. నువ్వు నీలోని తండ్రిని తెలుసుకోలేకపోతున్నావు. మీ ఉద్దేశం ఏంటో? యద్భావం తద్భవతి. నువ్వు ఏదైతే భావిస్తావో అదే నీకు ప్రాప్తిస్తుంది. ఎవరి కోసం ఎవరిని అన్వేషిస్తున్నావో వారి రూపురేఖలే నీకు ఆధారం అవుతాయి. ఈ నాణెం నిలబెట్టు. నీ మాట నిలబెట్టుకుంటావు, నిన్ను నువ్వే తెలుసుకుంటావు. విజయోస్ విజయోస్ విజయోస్. మాయైవం ఇదం సర్వం. ఈ లోకమంతా మాయే. ఆ మాయలోనూ భ్రమలుంటాయి, భ్రాంతిని కలిగించే ప్రయాసలుంటాయి. మీరు సర్వం తెలిసిన వారు. నా భయానికి కారణం కూడా మీకు తెలుసు. ఏ సమస్యకి భయపడి దూరం అయ్యానో ఆ సమస్య నాకిప్పుడు దగ్గరవుతోంది. ఎటూ పోలేని సంకటంలో ఉన్నాను. దీనికి పరిష్కారం ఏంటి స్వామి? అసలు దీనంతటికి కారణం ఏంటి? కర్మ. ఏ జన్మ కర్మ ఫలమో అది తీరే వరకు వెంటాడుతుంది. ఆ కర్మఫలం తీరిపోయాక మబ్బులు వీడిన ఆకాశంలా తిరిగి జీవితం నిర్మలమవుతుంది. ఈ కర్మ తీరే మార్గం లేదా గురుగారు? ఈ బాధ నేను అనుభవించాల్సిందేనా? మార్గం ఉంది కాబట్టే నువ్వు ఇక్కడికొచ్చావు. అయితే ఏంటా మార్గం? ఏంటా మార్గం చెప్పండి. నువ్వొక దీక్ష చెయ్యాలి. దీక్ష అంటే పూజలు ఉపవాసాలు కాదు, కర్మను కరిగించే కఠోర దీక్ష. నీ సహనానికి సంకల్పానికి పరీక్ష. ఎంత కష్టమైనా నేను చేస్తాను గురుగారు. నా కుటుంబం కోసం నేనేమైనా చేస్తాను. ఆ దీక్ష ఏంటో చెప్పండి. భిక్షాటన. భిక్షాటన? అవును. మనుషులు దానం చేయడం వల్ల వాళ్ళ పాపాలను తొలగించుకునే ప్రక్రియ అయితే, ఆ దానం స్వీకరించడం అనేది కర్మను తొలగించుకునే క్రియ. చెయ్యగలవా? చేస్తాను. మంచిది. ప్రతిరోజు దీక్ష పూని నిస్సంకోచ హృదయంతో భిక్షాటన చెయ్యి. ఏ రోజుకా రోజు
దీక్ష సమయం పూర్తి అయ్యేసరికి 1116 భిక్షని సంపాదించి ఆ మొత్తాన్ని దేవుడికి సమర్పించాలి. ఒక్క రూపాయి కూడా నీ సొంతానికి వాడకూడదు, నీతో తీసుకెళ్ళకూడదు. ఇది నియమం, గుర్తుంచుకో. ఎన్ని అడ్డంకులొచ్చినా దీక్ష భగ్నం కాకూడదు.